వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖమేనీ వారసుడిని త్వరలోనే ఇరాన్ ప్రకటించనుంది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతిలో ఖమేనీ వీరమరణం పొందారని కూడా ప్రకటించింది. అయితే అమెరికా ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇరాన్ ప్రకటన చేస్తుంది. చరిత్రలో కనీ విని ఎరగని రీతుల్లో అమెరికా స్థావరాల పైన ఖమేనీ దాడులు చేశామని హెచ్చరించింది. ఖమేనీ వారసుని త్వరలో ప్రకటిస్తామని కూడా ఇరాన్ చెప్తుంది. అయితే ఈ మొత్తానికి చూసుకున్నట్టయితే ఆపరేషన్ లో ఖమేనీలో ఇరాన్ ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీని హతమర్చినట్లు సమాచారం తెలుస్తుంది. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమర్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్ లో 7 రోజుల పాటు అధికారిక సెలవులను కూడా ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్ ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇరాన్ లో పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చినట్టే కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్ ఎవరనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన పాత్ర ఏంటి, ఎలా ముందుకెళ్లాలని కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇరాన్ లో అత్యున్నత అధికారం సుప్రీం లీడర్ వద్దే ఉంటుంది. ఆర్మీ, రెవల్యూషనరీ గార్డ్స్, జ్యుడిషియరీ, విదేశాంగ విధానం అంతా కూడా ఈ సుప్రీం లీడర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉంది, చనిపోయారు. కాబట్టి ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ ఎవరు అనేది కూడా పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది. ఇరాన్ ప్రజలైతే నేరుగా సుప్రీం ను ఎన్నుకోవడానికి ఉండదు. ఈ యొక్క నేపథ్యంలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని 88 మంది ఇస్లామిక్ పండితులు ఉంటారు ఆ మండలిలో. వీరిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. సుప్రీం లీడర్ మరణం లేదా పదవీ కాలం ముగిస్తే ఈ యొక్క అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 88 మందికి సంబంధించి ఇస్లామిక్ పండితుల మండలి ఉంది. కాబట్టి ఈ యొక్క 88 మంది సమావేశమై కొత్త లీడర్ ను ఎంపిక చేయవలసినటువంటి బాధ్యత వీళ్ళపైనే ఉంది. ఇప్పుడు దేశం కీలకంగా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ 88 మంది కలిసే ఇప్పుడు కొత్త సుప్రీం ఎవరు అనేది కూడా కొత్త సుప్రీం ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో అర్హతలు ఎవరిని ఎన్నిక చేయాలనే దానిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యున్నత షియా మత పండితుడై ఉండాలి, రాజకీయ అనుభవం ఉండాలి, విప్లవ భావజాలానికి కట్టుబడి ఉండాలి అనేది వీళ్ళు అంచనా వేసి ఎవరైతే బాగుంటుంది అనేది కూడా చర్చ చేసి ఎన్నుకుంటారు. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు ఖమేనీ కుమారుడి పేరే వినిపిస్తా ఉంది. ముస్తఫా ఖమేనీ ఈ పేరు వినబడతా ఉంది. లేకపోతే ఇతర షియా సీనియర్ మత పెద్దలను ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతుంది. ఈ యొక్క మొత్తానికి చూసుకున్నట్టయితే కొత్త సుప్రీం ఎవరో వచ్చినా గానీ
రివల్యూషనరీ గార్డ్స్ ప్రభావం కూడా కీలకం కాబోతుంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రకటన చేసింది ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ పైన అమెరికా పైన కూడా ఖచ్చితంగా దాడులు చేస్తాం, ప్రతి దాడులు ఉంటాయి, అమెరికా స్థావరాలు ఎక్కడ ఉంటే అక్కడ టార్గెట్ చేసి మరీ వారి స్థావరాలను పైన టార్గెట్ చేస్తాం, దాడులు చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఇరాన్ లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాబట్టి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీమే చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒక వైపు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవాలి ఇరాన్. ఆ తర్వాత ఇప్పుడు అమెరికా అదే విధంగా ఇజ్రాయెల్ పైన ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా వాళ్ళ ఆలోచన చేయవలసి ఉంటుంది. మొదట దేశంలో ఎలాంటి అశాంతి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కొత్త సుప్రీం ముందున్నటువంటి సవాళ్ళు ఇవే. అదే విధంగా విదేశాంగ విధానం అమెరికా ఇజ్రాయెల్ పై దృఢమైన వైఖరి కొనసాగించడమా లేకపోతే ఈ ముందు ఎలా ముందుకెళ్లడము, అణు కార్యక్రమం వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ మిలిషియా సపోర్ట్ అమెరికా ఇజ్రాయెల్ పై మళ్ళీ విరుచుకపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ కొత్త నాయకుడు హార్డ్లైన్ అయితే, అంటే కొత్త నాయకుడు మామూలుగా నిర్ణయాలు తీసుకునేది అయితే ఒక విధంగా ఉంటది, అతని హార్డ్లైన్ అయితే మళ్ళా తీవ్రంగానైతే యుద్ధం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇజ్రాయెల్ పైన అదే విధంగా అమెరికా పైన అయితే విరుచుకపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. అయితే ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ కు కొత్త సుప్రీం ఎవరైతే ఉంటారో ఆ కొత్త సుప్రీం కు పెను సవాళ్లు మాత్రము ఉన్నాయని స్పష్టంగా చెప్పుకోక తప్పదు. మొత్తానికి చూసుకున్నట్టయితే కొత్త సుప్రీం కు ఇప్పుడు ఆ యొక్క ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడి, ఆంక్షల ప్రభావం ఉంది. అమెరికా ఆంక్షలు చమురు ఆదాయం తగ్గే అవకాశం ఉంది, చమురు ఆదాయం మొత్తం తగ్గుతుంది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ లో రియల్ విలువ కూడా పడిపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. అదే విధంగా మధ్యతరగతి ఆర్థికంగా బలహీనపడతారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సవాళ్ళు అయితే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నాయి. అదే విధంగా చైనా, రష్యా, గల్ఫ్ దేశాలతో వ్యాపారం పెంచడం, దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడం, కొంత మేరకు పశ్చిమ దేశాలతో చర్చలకు సిద్ధత చూపడం అయితే కొత్త సుప్రీంకు ఉన్నటువంటి సవాలే. అదే విధంగా అక్కడ అసంతృప్తి కూడా ఉంది. 2022లో మహాషా అమీని ఘటన తర్వాత భారీ నిరసనలు, మహిళల హక్కులు, హిజాబ్ చట్టాలపై వ్యతిరేకత, యువతలో సోషల్ ఫ్రీడమ్ డిమాండ్ ఇవన్నీ కూడా అంతర్గతంగా ఆ దేశాల్లో ఉన్నాయి. అదే విధంగా ఈ పెద్ద ఎత్తున అక్కడ కొత్త సుప్రీంకు వచ్చేటువంటి వరకు అయితే పెద్ద సవాల్ అయితే ఉంటది. సైనిక ప్రభావం పెరగకుండా రాజకీయ సమతుల్యతను కాపాడడం, అదే విధంగా అణు ఒప్పందం, అదే విధంగా సిరియా, లెబానాన్ ప్రాంతాల్లో ప్యాక్సీ ఉద్రిక్తలు, హెజ్బుల్లా వంటి గ్రూపులకు మద్దతు, సుప్రీం లీడర్ హార్డ్లైన్ అయితే ఉద్రిక్తలు మళ్ళా పెరిగే అవకాశం ఉంటుంది. మోస్తరు లీడర్ అయితే డిప్లొమాటిక్ గా మార్గం ఎంచుకునే ప్రయత్నం ఉంటుంది. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు ఖమేనీ మరణాన్ని ధృవీకరించారు కాబట్టి ఇవన్నిటిని కూడా కొత్త సుప్రీం ఎవరైతే అవుతారో వారికైతే ఇవన్నీ సవాళ్ళు అయితే ఉంటాయి. ఓవైపు దేశాన్ని కట్టుదిట్టంగా నియంత్రించాలి, ఆర్థిక సామాజిక సంస్కరణల దిశగా నడిపించాలి, అంతర్గతంగా ఆర్థిక సామాజిక అసంతృప్తి బయట పడకుండా అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే వాళ్ళపైన ఏవైతే వాటిపైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ మరియు ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటూ ఇటు మరి అమెరికా పైన ఏ రకంగా దాడి చేస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే కనబడతా ఉంది. మొత్తానికి అయితే ఇరాన్ లో ఇప్పుడైతే ఈ కొత్త సుప్రీం కు పలు సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.
ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులు ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీ బంకర్పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. 1989 నుండి ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆయన దేశ రాజకీయ, మత రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థలపై గాఢమైన ప్రభావం చూపుతున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత అధికారిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ నాయకత్వం ఇరాన్ దేశ దిశను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మషాద్ నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైన నేపథ్యం కలిగింది. చిన్ననాటి నుంచే ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందారు. షియా ఇస్లాం సిద్ధాంతాలు, ఖురాన్ అధ్యయనం మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అవగాహన సంపాదించారు. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయ అవగాహన పెంపొందించుకొని దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చురుకైన ఆసక్తి చూపించారు. 1970లలో ఇరాన్లో రాజు పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో 1979లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ దేశ చరిత్రలో మహత్తర మలుపుగా నిలిచింది. ఈ విప్లవానికి నాయకత్వం వహించిన రుహెల్లా ఖమేనీ ప్రభావంతో ఖమేనీ కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజు పాలన ముగిసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత ఆయనకు వివిధ కీలక పదవులు లభించాయి. 1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ పరిస్థితుల్లో దేశాన్ని ఏకీకృతంగా నిలబెట్టడం, ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. ఆయన 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ కాలంలో దేశంలో రాజకీయ స్థిరత్వం సాధించడానికి ప్రయత్నించారు. 1989లో ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులయ్యారు. ఈ పదవి ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైంది. సుప్రీం లీడర్ విశేష అధికారాలు కలిగి ఉంటాడు. దేశ సైన్యాలపై సుప్రీం లీడర్కు పూర్తి నియంత్రణ ఉంటుంది. న్యాయ వ్యవస్థ మరియు ముఖ్య అధికారుల నియామకాలు చేపడతారు. విదేశాంగ రక్షణ విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ నిర్ణయాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి.